హైదరాబాద్ వచ్చిన జపాన్ ప్రభుత్వ ప్రతినిధులకు శాసనమండలిలో ఘన స్వాగతం లభించింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, విప్లు డాక్టర్ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారికి సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా చారిత్రక అసెంబ్లీ భవనాన్ని సందర్శించిన ప్రతినిధులు అక్కడి నిర్మాణ శైలిని ఆసక్తిగా తిలకించారు. భవన విశేషాలను చైర్మన్ గుత్తా వారికి స్వయంగా వివరించారు. అనంతరం అసెంబ్లీ హాల్లో మన ప్రజా ప్రతినిధులతో జపాన్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ, హిరోషిమా ప్రభుత్వాల మధ్య అక్టోబర్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించి ప్రాథమికంగా చర్చించారు. ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాల కల్పనపై పరస్పర సహకారానికి మార్గం సుగమం చేసుకున్నారు. దీంతో తెలంగాణ, జపాన్లోని హిరోషిమా నగరాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడనుంది. ఈ దిశగా ఒక కీలక ముందడుగు పడింది. తెలంగాణతో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవటమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.